Hello all, welcome to Cine Smash. Here is the review of the movie Kara directed by Vignesh. పూర్తోజిల్ మూవీ డైరెక్టర్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ నాకైతే యావరేజ్ ఓకేగా అనిపించింది. మంచి ప్రమైజ్ అండ్ సెటప్ ఉంది గానీ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయారు. ధనుష్ ఒక్కడే వన్ మ్యాన్ షో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంటెన్స్ యాక్టింగ్ చేశాడు. రూరల్ డ్రామాలో థ్రిల్లర్ సెటప్ అంటే కొంచెం డిఫరెంట్ అటెంప్టే. ప్లాట్ విషయానికి వస్తే హీరో ఒక దొంగ, ఆ దొంగ తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళాక ఏమైంది అనేదే ప్లాట్. ఒక ఫస్ట్ 30 minutes అయితే చాలా స్లోగా ఉంది. పేస్ ఎప్పుడు పిక్ అవుతుందా అని వెయిట్ చేశాను, బట్ అక్కడ నుంచి ఇంటర్వెల్ టాప్ నాట్ స్క్రీన్ ప్లే. నిజంగా గ్రిప్పింగ్ అండ్ ఇంటెన్స్ ఉన్న సీన్స్ ఉంటాయి. ఒక టెన్షన్ బిల్డ్ చేశారు ఆడియన్స్ లో. బట్ అంత మంచి ఫస్ట్ హాఫ్ తర్వాత అంత ఇంపాక్ట్ఫుల్ సెకండ్ హాఫ్ ఉండదు, స్లో అయిపోద్ది. అండ్ థ్రిల్ ఫ్యాక్టర్ కూడా ఫుల్ గా తగ్గిపోద్ది. ఆ సెకండ్ హాఫ్ లోనే స్క్రీన్ ప్లే వీక్ అయినట్టు అనిపించింది. బట్ ధనుష్ పుల్ చేస్తూ ఉంటాడు మూవీని ముందుకు. క్లైమాక్స్ కూడా ఓకేషే అనిపించింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి నెక్స్ట్ ఏమవుతుందో ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు, ఆ విధంగా ఉంటది. కొంచెం రైటింగ్ ఇంకొంచెం బాగుండుంటే ఇంకా బాగుండేది. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ బాగుంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే ఆ బీజిఎం నాకు అరసన్ బీజిఎం లాగే అనిపించింది. అండ్ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు. తెలుగు డబ్బు అయితే బానే ఉంది. డైరెక్టర్ విఘ్నేష్ మంచి రూరల్ బ్యాక్ డ్రాప్ థ్రిల్లర్ తీసుకున్నారు. ఒక 90s బ్యాక్ డ్రాప్ తీసుకొని గ్రిప్పింగ్ సీన్స్ ఉన్నాయి, బట్ సెకండ్ హాఫ్ లో వీక్ రేటింగ్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ ఉండాల్సింది అనిపించింది. ధనుష్ అండ్ కేఎస్ రవికుమార్ గారి యాక్టింగ్ మీదనే సినిమా మొత్తం నడుస్తుంది. మమత యాక్టింగ్ కి అంత స్కోప్ లేదు కానీ ఆడ్ గా అయితే అనిపించలేదు. ఆ రోల్ కి బాగానే సెట్ అయింది. థ్రిల్లర్ అవర్స్ కి అయితే ఒకసారి ట్రై చేయొచ్చు, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. దట్స్ ద రివ్యూ గైస్. ఎవరైనా సినిమా చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి.